రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేట అందరికీ వందనాలు. షలోం. మరి రెండో అంశంతో మేము ముందుకు వస్తున్నాను. కృతజ్ఞులై ఉండండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:15 వచనంలో రెండో భాగంలో ఉంటుంది. తెలుగులో అయితే అన్ని కలిపి ఉన్నాయి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండిడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాట్ ఈస్ టు బీ థ్యాంక్ఫుల్? థ్యాంక్ యూ అని ఎంత తేలిగ్గా చెప్పేస్తాం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అక్క. కానీ నిజంగా మనం థ్యాంక్ఫుల్గా ఉంటే వాళ్ళు చేసిన దానికోసము మనం ఎల్లప్పుడూ ఆలోచిస్తూ, ప్రభువా వారి ద్వారా నువ్వు నాకు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నేను పొందుకోగలిగిన కృప నాకు దయచేసినందుకు దీన్ని ఎప్పుడు మర్చిపోకుండా నీ సన్నిధిలో నేను జ్ఞాపకం చేసుకుంటూ నాకు సహాయం చేసిన వారికి నేను కృతజ్ఞులై నీకు కూడా కృతజ్ఞులై ఉంటాను. థ్యాంక్స్ గివింగ్ అనేది, థ్యాంక్ యూ చెప్పడం అనేది చాలా తేలిక అయిపోయింది ఈ కాలంలో. సహజంగా చిన్న వయసు నుండి అది మనం అలవాటు చేసుకోకపోతే థ్యాంక్ యూ చెప్పటం అది ఒక ఊత పదంగానే మన బ్రతుకులో మిగిలిపోతుంది. థ్యాంక్ యూ ఈజ్ అ వెరీ బిగ్ అండ్ మీనింగ్ఫుల్ వర్డ్. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఈజ్ గుడ్. దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించండి, ఆయన ఎల్లప్పుడూ మంచివాడుగా ఉన్నాడు కాబట్టి. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఈజ్ గుడ్. మంచివాడు దేవుడు. ఏం మంచి చేశాడండి దేవుడు అని బహుశా మీరు ప్రశ్నించవచ్చు. మనం బ్రతుకున్నామే, ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నామే, హాస్పిటల్లో మరణపడక మీద లేమే, యాక్సిడెంట్ పాలైపోయి కాలు చేయి విరగకుండా క్షేమంగా ఉన్నామే, అనారోగ్యంగా ఉంటూ మనం స్వస్థత పొందుకునే కృప పొందుకుంటున్నామే. ఇలా ఎన్నో ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, కష్టమైన నష్టమైన జీవము గడుస్తున్నది. దీనికి మించి మనకి రక్షణ అనుగ్రహింపబడ్డది, అది కూడా ఉచితముగా. మనం ఏ పని చేయకుండా దీనికోసమైనా కూడా మనం నిత్యం కృతజ్ఞులై ఉండాలి దేవునికి. ఎందుకంటే చిన్న చిన్నవి ఎవరైనా చేయగలుగుతారండి, కానీ అసాధ్యమైనది దేవుడు చేశాడు మన బ్రతుకులో. అసాధ్యమైనవి ఏమిటో తెలుసండి? పాపము నుండి మనల్ని విడిపించటం. నీ దగ్గర ఎంత డబ్బులున్నా, నువ్వు ఎంత ధనవంతుడైనా, ఎంత ఐశ్వర్యవంతులైనా మీరు, మీ ధనము మీకు రక్షణ కలుగజేయలేదు, మీ ప్రాణములను కాపాడలేదు, నిత్యత్వములోకి మిమ్మల్ని నడిపించలేదు. అది మనం ఉచితముగా క్రీస్తు యొక్క బలియాగము ద్వారా పొందుకున్నాము. పాప క్షమాపణ ఉంది కదండి. నిజంగా అది దేవుడు మన ఎడల చూపించిన గొప్ప కృప. ఈరోజు చాలాసార్లు నేను యవ్వనస్తులతో మాట్లాడుతూ చెప్తూ ఉంటాను, బీ థ్యాంక్ఫుల్ నాన్న. మనం బ్రతుకుండగానే క్రీస్తుని తెలుసుకునే కృప మనం పొందుకున్నందుకు కృతజ్ఞులై ఉండండి. సత్యముని మనం గ్రహించే కృప మనం పొందుకున్నందుకు కృతజ్ఞులై ఉండండి. నిత్యత్వములో నడిపింపబడినందుకు కృతజ్ఞులై ఉండండి. నిత్య నరకాగి నుండి మనం తప్పింపబడినందుకు కృతజ్ఞులై ఉండండి. ఇన్ని అపరాధములు, ఇన్ని దోషములు, ఇన్ని పాపములు క్షమించబడ్డాయే. నిజంగా ఈ పాపములు, ఈ అపరాధములు బయటవాడికి, మన సొంత వాడికి కానీ పొరుగువాడికి కానీ తెలిస్తే వాడు అసహించుకొని ఉమ్మివేస్తాడు. కానీ ఆ దేవుడు ఆయన దగ్గరికి వచ్చి, నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించినప్పుడు వీటిని మరలా ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనని మాట ఇచ్చి నేను నీకు క్షమాపణ అనుగ్రహించాడే. ఆ విషయమై కనీసం మనం కృతజ్ఞులై ఉండాలా లేదా ఈ దేవునికి? ఎలాంటి పాపములు మీరు చేశారో నేను చేశాను మనందరికీ తెలుసున్నాను. అంత ఘోరమైన పాపములు ఉచితముగా క్షమించబడ్డాయంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన
నిజంగా మనం ఎంత రుణస్థులై ఉండాలి, ఎంత కృతజ్ఞులై ఉండాలి ఆ దేవునికి, ఎంత కృతజ్ఞులై బ్రతకాలి మనం దేవునికి. ఈరోజు థ్యాంక్ యూ అనే మాట నిజంగా చెప్తున్నాను, మీనింగ్లెస్ అయిపోయింది. ఒకరోజు థ్యాంక్ యూ అంటాం, మరొకసారి తిడతాం, మరొకసారి నువ్వేం చేయలేదంటాం, ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది. థ్యాంక్ యూ అన్న తర్వాత చేసిన వాడిని మనం ప్రశ్నిస్తామా? మీరే చెప్పండి, మీ మనస్సాక్షిని అడగండి ఒకసారి థ్యాంక్ యూ అన్న తర్వాత థ్యాంక్ యూ అన్న వాడినే మనం ప్రశ్నిస్తామా, మనం సందేహిస్తామా, మనం దూషిస్తామా, మనం అవమానిస్తామా, సంకోచిస్తామా? రెండోసారి వాళ్ళు ఎందుకు చేస్తారు మనం ఇలా ప్రవర్తిస్తే, మనం ఇలా వ్యవహరిస్తే? థ్యాంక్ యూ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తినే మనం మర్చిపోతాం, వ్యక్తి చేసిన మేలునే మనం జ్ఞాపకం చేసుకోకుండా ఆ పెద్ద చేసేవులే అన్నట్టుగా మనం బ్రతుకుతూ ఉంటాం. ఇలాంటిది మన బ్రతుకులో ఉండకూడదు. అందుకని ఎల్లప్పుడూ అన్ని విషయములో కృతజ్ఞతాస్తుతులతో మీరు మీ అర్పణలు దేవునికి చెల్లించండి అని చాలా స్పష్టంగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో డు నాట్ బి యాంగ్షియస్ అంటాడు. ఏ విషయంలో కలవరపడకుండా అన్ని విషయంలో ప్రార్థనపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులతో అంటాడు. విత్ థ్యాంక్స్ గివింగ్ సబ్మిట్ ఆల్ యువర్ ప్రేయర్ పెటిషన్స్ టు గాడ్. ప్రభువా, ఈ ప్రార్థన చేసే కృప నాకు ఇచ్చినందుకు ఈరోజు నేను బ్రతికుండి నా ప్రార్థన మనవి నీవు ఆలకించే కృప, ధన్యత నాకు ఇచ్చావు, అది చాలు నాయనా తండ్రి. ఆ ప్రార్థన ప్రతిఫలం ఈరోజు నేను పొందుకోకపోయినా ఏదో ఒక రోజు నేను పొందుకుంటాను, కానీ అడిగే కృప, సజీవంగా ఉంచి అడిగే కృప ఈరోజు నాకు ఇచ్చావు, అంతకన్నా ధన్యత నాకేం కావాలి ప్రభా. నిజంగా అండి, మనం ఆలోచిస్తే మన బ్రతుకు ఎంత తేలికైనదో, ఆవిరి వంటిది. మనం బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా గడ్డి పువ్వు వంటిది మన ప్రాణం అంటాడు. గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోతుంది, రైట్? ఏముందండి, ఒకసారి ఒక బండి గట్టిగా మనం గుద్దితే స్పాట్లో మనం చచ్చిపోతామండి. అంత తేలికైన ప్రాణం. కానీ దేవుడు ఏ విధంగా, ఎన్ని విధాలుగా అనుక్షణము కొనుకకుండా, నిద్రపోకుండా కాపాడుచు మనల్ని ప్రతి పాపములో మనం పడిపోకుండా ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి ఆత్మతో ప్రేరేపించబడి ఆ పాపముని చేయకుండా ఉన్నట్లుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రతి క్షణము అనుక్షణము పాపము మన వాకిట పొంచి ఉన్నది అనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటే అణువు ప్రతి గడప ఎటు వెళ్ళినా, బయటికి ఎటు వెళ్ళినా పాపం పొంచుకొని ఉన్నదండి. ఫోన్ తెరిస్తే పాపము, టీవీ ఆన్ చేస్తే పాపం, న్యూస్ పేపర్లు చదివిస్తే ఎక్కడ చూసినా స్నేహితులతో కాలక్షేపం చేయాలన్నా అక్కడ ముచ్చట్లు, రైట్? సో వీటన్నిటి నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. అందుకని అంటున్నానండి, చాలా మేలు చేశాడు. కీర్తనకారుడు అంటాడు 103వ కీర్తనలో, దేవుడు చేసిన మేలుని దేనిని నీవు మరవకు అంటాడు. దానినే బీయింగ్ థ్యాంక్ఫుల్, కృతజ్ఞులై ఉండటం అంటే ఆయన చేసిన మేలు. అమ్మ, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, మేలు నిత్యత్వముగా అంటే ఫర్ ఇటర్నిటీ ఆయన చేశాడు మనకి మేలు. అది ఒక పూటతో గడిచిపోయే మేలు కాదు. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చేసినది నిత్య జీవమును అనుగ్రహించాడు, రక్షణను అనుగ్రహించాడు, జీవ కిరీటమును అనుగ్రహించాడు, పరలోక రాజ్యమును అనుగ్రహించాడు, పాప క్షమాపణ పొందుకునే కృప దేవుడు మనకి దయచేశాడు. చాలా పెద్ద విషయాలు ఏవైతే మనుషులకి అసాధ్యమో అది దేవుడు మన ఎడల సాధ్యపరిచినందుకు నిత్యం మనం కృతజ్ఞులై ఉండాలి. ఈ విషయం నేను పదే చెప్తానన్న. ఈరోజు మనం తింటున్నామా? బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నామా? బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఈరోజు మన కాలు చేతులు, మన అవయవాలు పనిచేస్తున్నాయా? బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ప్రతి విషయంలో నువ్వు ఏ పని చేస్తున్నా కూడా కృతజ్ఞుడై చేయండి అన్న. వెన్ యు ఆర్ థ్యాంక్ఫుల్, వెన్ యూ షో గ్రాటిట్యూడ్, యూ విల్ రిసీవ్ మోర్. నీకు నీవే అధికముగా మేలు చేసుకుంటావు. ఎవరికి వద్దండి మేలు చెప్పండి జీవితంలో? అది ఎప్పుడు పొందుకుంటామంటే వెన్ వీఆర్ ట్రూలీ గ్రేట్ఫుల్. మనం ఎప్పుడైనా ఎవరికైనా కృతజ్ఞులై ఉండి వారు చేసిన మేలు 10 సార్లు వాళ్ళకి చెప్పనవసరం లేదు, జ్ఞాపకం చేసుకొని ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయండి, ఆ వ్యక్తిని దీవించమని అడగండి. దిస్ ఈజ్ బీయింగ్ థ్యాంక్ఫుల్. చాలాసార్లు మనం మేలు పొందుకున్న తర్వాత మేలు చేసిన వ్యక్తిని మర్చిపోతాం, ఆయన కోసం ప్రార్థన చేయటం బొత్తిగా మర్చిపోతూ ఉంటాం. ఇలా ఉండకుండా ఆ ప్రియ సహోదరి సహోదరుడా, ఏ మేలు పొందుకున్నా, ఎవరి ద్వారా పొందుకున్నా, అది దేవుని నుండి కావచ్చు, మనుష్యుడి నుండి కావచ్చు, ఎవరి నుండి మేలు పొందుకున్నా వారి నిమిత్తమై కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించండి, వారి గురించి ప్రార్థించండి. దేవుని నుంచి పొందుకుంటే దేవునికి మహిమ చెల్లిండి, మనిషి నుండి పొందుకున్నా కూడా దేవునికి మహిమ చెల్లించండి. ఎందుకంటే దేవుడు వారిని ప్రేరేపించి మీ ఎడల నిలబెట్టి మీకు సహాయం అందించేలాగా చేసినందుకు కృతజ్ఞులై ఉండండి. దీనికోసమేనా
దేవుడు మనల్ని పిలుచుకుంటున్నారు. హ్యావ్ అ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కూడా ఒక ఆజ్ఞ బైబిల్లో. సమస్త కీడు చేయొద్దన్నట్టుగానే రెండోది కూడా కృతజ్ఞులై ఉండండి. అన్ని విషయాల్లో బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో ఇది మర్చిపోకుండా అన్ని విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిద్దాం. రండి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నాయన చక్కటి మాట కృతజ్ఞులై ఉండటము మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి, అవును నాయన, ఎన్నోసార్లు ప్రభా నువ్వు చేసిన మేలు మేము మర్చిపోతూ నీకు కృతజ్ఞులై ఉండటము నాయన తండ్రి మేము మర్చిపోతున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించు ప్రభా. ఇంకా ఎన్నడూ ప్రభా ఏ సహాయము పొందుకున్నా, ఏ మేలు పొందుకున్నా, ఎవరి ద్వారా పొందుకున్నా ప్రభా వారి నిమిత్తము మేము ప్రార్థన చేయ మానక వారి గురించే నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించడం మాకు నేర్పించండి తండ్రి. హెల్ప్ us to be grateful and help us to have a heart of gratitude and being thankful to you all the days of our life. మేము బ్రతుకు దినములంతయు నీకు కృతజ్ఞులై ఉండటం మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.